5 టీ20ల సిరీస్లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య కొద్దిసేపటి క్రితం ముంబైలోని వాంఖడే స్టేడియంలో 5వ చివరి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సాయంత్రం 6:30 గంటలకు టాస్ వేశారు. సో వరుసగా రెండవసారి టాస్ను ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ గెలవడం జరిగింది. టాస్ గెలిచినటువంటి జోస్ బట్లర్ ముందుగా ఇండియాకు బ్యాటింగ్ అప్పగించాడు. సో ఈ సిరీస్లో మొదటి 3 మ్యాచ్లలో టాస్ గెలిచినటువంటి ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లాండ్కు మొదట బ్యాటింగ్ ఇస్తే ఆ తర్వాత చివరి 2 టీ20లు అంటే 4వ 5వ టీ20 మ్యాచ్లలో టాస్ గెలిచినటువంటి ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఇండియాకు బ్యాటింగ్ ఇచ్చారు. అంటే ఈ సిరీస్ మొత్తంలో అంటే 5 మ్యాచ్లలో ఎవరు టాస్ గెలిచినా ముందుగా ప్రత్యర్థికి బ్యాటింగ్ ఇవ్వడం జరిగింది. సో టార్గెట్ను చేజ్ చేయడానికే కెప్టెన్స్ ఇష్టపడ్డారు. సో ఇప్పటికే ఇండియా సిరీస్ గెలిచినటువంటి నేపథ్యంలో ఇండియా తుది జట్టులో ఈ చివరి మ్యాచ్లో భారీ మార్పులు ఉంటాయని చెప్పేసి అందరూ ఆశించారు. అయితే ఇండియా ఒకే ఒక మార్పుతోటి ఈ మ్యాచ్లోకి బరిలోకి దిగింది. సో 4వ టీ20 మ్యాచ్లో ఆడినటువంటి హర్షదీప్ సింగ్కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో అనుకున్న విధంగానే మహమ్మద్ షమీని టీంలోకి తీసుకొచ్చారు. ఆ ఒక్క మార్పు తప్ప ఇండియా టీంలో ఎలాంటి మార్పు లేదు. అదేవిధంగా ఇంగ్లాండ్ కూడా ఒకే ఒక మార్పుతోటి ఈ 5వ టీ20 మ్యాచ్లోకి బరిలోకి దిగింది. ఎందుకంటే ఇండియాతో పోలిస్తే ఇంగ్లాండ్కు ఈ మ్యాచ్ చాలా ప్రతిష్టాత్మకమైంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి ఆ తర్వాత జరగబోయేటటువంటి 3 వన్డేల సిరీస్కు ఆత్మవిశ్వాసంతో వెళ్ళాలనుకున్నటువంటి ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో ఒకే ఒక మార్పుతోటి బరిలోకి దిగింది. ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ని తిరిగి జట్లోకి తీసుకుంది. మొన్న అంటే 4వ టీ20 మ్యాచ్లో ఆడినటువంటి సకీబ్ మహమ్మద్కు విశ్రాంతినిచ్చింది. సకీబ్ మహమ్మద్కు విశ్రాంతిని ఇవ్వడం అనేది నిజంగా ఆశ్చర్యకరమే. ఎందుకంటే సకీబ్ మొన్న 3వ ఓవర్లో వరుసగా ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి ఇండియా బ్యాటింగ్ వెన్నువిరిచినటువంటి సంగతి తెలిసిందే. అయితే ఎవరు ఊహించలే సకీబ్ మహమ్మద్కు జట్టులో స్థానం దక్కదని. అయితే మార్క్ వుడ్ను అతని స్థానంలో తీసుకోవటం అనేది జరిగింది. ఇక అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునక్ వాంఖడే స్టేడియంలోకి రావడం జరిగింది. ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తోటి అతడు చాలాసేపు ముచ్చటించడం జరిగింది. సో ఇండియన్ ఒరిజిన్ అంటే భారత సంతతికి చెందినటువంటి రిషి సునక్ ప్రస్తుతము ఇండియాలో పర్యటిస్తున్నారు. సో ముంబైలో ఉన్నటువంటి రిషి సునక్ క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని గతంలో రిషి సునక్ చాలాసార్లు చెప్పడం జరిగింది. సో సందర్భోచితంగా అతడు ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు కాబట్టి అక్కడ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ముంబైలోని వాంఖడే స్టేడియంలోకి రిషి సునక్ రావడం జరిగింది. గౌరవప్రదంగా ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అతన్ని మర్యాదపూర్వకంగా కలిసి మరి మాట్లాడటం జరిగింది. సో రిషి సునక్కి ఒక రకంగా భారత సంతతి వ్యక్తి కాబట్టి భారతదేశంతో సంబంధాలున్నాయి. అదేవిధంగా అతను బ్రిటన్ జాతీయుడు కాబట్టి అంతేకాకుండా బ్రిటన్కు మాజీ ప్రధానమంత్రి కాబట్టి సో జోస్ బట్లర్ తమ టీం అని చెప్పేసి చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సో మొత్తంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఆర్ నారాయణమూర్తి గారి అల్లుడైనటువంటి రిషి సునక్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నాడు. సో ముంబైలో చివరి టీ20 మ్యాచ్కు అతడు అటెండ్ కావడం జరిగింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తోటి అతడు సరదాగా ముచ్చటించినటువంటి దృశ్యాలను టీవీలో అందరు కూడా చూసి చాలా ఆనందపడటం జరిగింది. సో ఈ మ్యాచ్కి ఇండియా ఫైనల్ 11 చూసినట్లయితే ఓపెనర్లుగా సంజు శాంసన్ అభిషేక్ శర్మ వీరిద్దరు కొనసాగుతున్నారు. సంజు శాంసన్కి ఈ మ్యాచ్ చాలా కీలకమన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సిరీస్ మొత్తం విఫలమైనటువంటి సంజు శాంసన్ మరి ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ చేస్తుంది కాబట్టి ఈసారి కాస్త నిలదొక్కొని భారీ స్కోరు చేస్తాడేమో చూడాలి. ఇక 3వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో తిలక్ వర్మ. సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. గత 7 మ్యాచ్లుగా సూర్యకుమార్ యాదవ్ అంటే ఈ సిరీస్లో 4 మ్యాచ్లు అంతకుముందు సౌత్ ఆఫ్రికా జరిగినటువంటి 3 మ్యాచ్లు మొత్తం 7 మ్యాచ్లలో సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రము రాణించలేదు కాబట్టి సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరికి కూడా ఈ మ్యాచ్ చాలా కీలకమైంది. ఇక 4వ స్థానంలో తిలక్ వర్మ. అయితే సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ వాళ్ళు ఎవరు 3వ స్థానంలో వస్తారో ఎవరు 4వ స్థానంలో వస్తారో కూడా మనము ఊహించలేము. ఆ తర్వాత 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 6వ స్థానంలో ఫినిషర్ రింకు సింగ్, 7వ స్థానంలో శివన్ దుబే గత మ్యాచ్లో చివరిలో బ్యాటింగ్ చేసిన సందర్భంలో తన హెల్మెట్కి బంతి తగలటంతో మైల్డ్ హెడ్ఏక్ తోటి అతడు ఫీల్డింగ్ చేస్తున్నట్టు సమయంలో రాలేదు. శివన్ దుబే ప్లేస్లో హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చి బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయడం జరిగింది. దాని మీద కాస్త దుమారం అదేవిధంగా విమర్శలు వచ్చినటువంటి సంగతి కూడా తెలిసిందే. అయితే శివన్ దుబే ఈ మ్యాచ్లో ఆడడేమో అతనికి రెస్ట్ ఇస్తారేమో అనుకున్నారు కానీ శివన్ దుబేని కొనసాగించడం జరిగింది. హర్షిత్ రాణాని తీసుకుంటారు అనుకున్నారు. అతను మొన్న 4వ టీ20 మ్యాచ్లో అతను బౌలింగ్ చూసిన తర్వాత ఖచ్చితంగా హర్షిత్ రాణా ఈ మ్యాచ్లో ఉంటాడని చెప్పేసి అనుకున్నారు కానీ ఆశ్చర్యకరంగా శివన్ దుబేనే కొనసాగిస్తూ హర్షిత్ రాణాకు స్థానం దక్కలేదు. ఇక 8వ స్థానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, 9వ స్థానంలో రవి బిష్ణోయ్, 10వ స్థానంలో మహమ్మద్ షమీ. ఈ సిరీస్లో
మూడవ టీ20 మ్యాచ్ ఆడినటువంటి మహమ్మద్ షమి మళ్ళీ ఇప్పుడు చివరి టీ20 మ్యాచ్లో బరిలోకి దిగుతుండు. సో మహమ్మద్ షమి వచ్చింది కాబట్టి హర్షదీప్ సింగ్కు విశ్రాంతిని ఇవ్వడం జరిగింది. ఇక 11వ స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ఇది ఇండియా యొక్క బ్యాటింగ్ ఆర్డర్. అదేవిధంగా ఇంగ్లాండ్ యొక్క బ్యాటింగ్ ఆర్డర్ చూసినట్లయితే వాళ్ళు కూడా ఒకే ఒక మార్పుతోటి బరిలోకి దిగడం జరిగింది. మార్క్ వుడ్ మళ్ళీ టీంలోకి వచ్చాడు. 4వ టీ20 మ్యాచ్లో ఆడినటువంటి సకిబ్ మహమ్మద్ మరి బెంచ్కి పరిమితం కావడం జరిగింది. ఓపెనర్లుగా ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ వీళ్ళిద్దరు వస్తారు. తర్వాత 3వ స్థానంలో కెప్టెన్ జోస్ బట్లర్, 4వ స్థానంలో హ్యారీ బ్రూక్, 5వ స్థానంలో లియామ్ లివింగ్స్టోన్, 6వ స్థానంలో జాకోబ్ బెథెల్, 7వ స్థానంలో జమీ ఓవర్టన్, 8వ స్థానంలో జోఫ్రా ఆర్చర్, 9వ స్థానంలో బ్రైడెన్ కర్స్, 10వ స్థానంలో అదిల్ రషీద్, ఇక 11వ స్థానంలో మార్క్ వుడ్. ఇది ఇంగ్లాండ్ యొక్క బ్యాటింగ్ ఆర్డర్. సో ఇప్పుడే ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ అయింది. సో మరి ఈ స్టేడియంలో అంటే వాంఖడే స్టేడియంలో గత 2 టీ20 ఇంటర్నేషనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి టీమే గెలిచింది ఇండియా. సో కాబట్టి ఈసారి కూడా మరి ఇండియా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధిస్తుందేమో చూడాలి. ఎందుకంటే వాంఖడే స్టేడియం ఆ గ్రౌండ్ చాలా చిన్న గ్రౌండ్, అదేవిధంగా పరుగుల వరద పారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి మన బ్యాటర్లు ఈ మ్యాచ్లో కనీసము 200 పరుగులు చేస్తేనే మనము గెలుపుపై ఆశలు పెట్టుకోవాలి. 200 కంటే తక్కువ పరుగులు చేస్తే మాత్రము 50-50గా ఉంటుంది మ్యాచ్. ఎందుకంటే 180 పరుగులు చేసినా కూడా మనం గత మ్యాచ్లో చూసినాం. ఒక దశలో ఇంగ్లాండ్ ఆధిక్యానికి వెళ్ళింది, గెలిచేటటువంటి పరిస్థితిని సృష్టించుకుంది, కానీ చివరిలో తర్వాత వికెట్లు కోల్పోయింది. కాబట్టి ఈ మ్యాచ్లో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇండియన్ బ్యాటర్లు చెలరేగి 200కు పైగా స్కోరు సాధిస్తేనే తప్ప ఇక్కడ గెలవడం కష్టంగా చెప్పుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.